the Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. సాంబు డార్లింగ్, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు. కరెక్ట్, టైం వేస్ట్ అనుకుంటారు. గుడ్ జోక్. ఆ పార్టీ ఎవరు? హే బాబోయ్, నా ఫ్యామిలీ పార్టీ. ఇదేంటి ఇలా సడన్ గా ఊరి నుంచి దిగొచ్చింది? ఇదిగో, నువ్వు ఎవరికి కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం? ఎవరండి అమ్మాయి? అమ్మాయా? ఎవరే? అదిగోనండి ఆ అమ్మాయే. అమ్మాయి అంటే ఎక్కడ? అదిగోండి నల్ల కోటు తీసుకుంది. ఎక్కడే? అయ్యో, వేసుకుంటుందండి నల్ల కోటు. ఏంటి ఇక్కడేనా? ఇక్కడే. ఏది? ఇక్కడండి. కనపడదే. అదిగో జుట్టు సవరించుకుంటుందండి. ఎక్కడే? అరే, హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి. ఎక్కడా చెప్పు. వెళ్ళిపోతుందండి అమ్మాయి. ఎక్కడికే? ఏంటే నాకు కనపడిన అమ్మాయి నీకు ఎలా కనపడింది? వెళ్ళిపోతుందండి. అంటే నాకు కనపడిన అమ్మాయి నీకు కనపడిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టేగా. మీకేం కనిపించడం లేదా? నువ్వు మారిపోయావే, మారిపోయావు. మరి ఆ అమ్మాయి? భ్రమే. మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి. అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే సీత రాముడిని అనుమానించిందంటే, సావిత్రి జమిని గణేష్ని అనుమానించిందంటే, శ్రీదేవి బోని కపూర్ని అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? చిచ్చి పెళ్ళం అనుమానించిన మగుడు టీలో పడ్డ ఏగలంటాడే. తెంపే మంగళసూత్రం చచ్చిపోతాను నేను. అయ్యో, అంత మాట వద్దు, నన్ను క్షమించండి. ఏమండి, మీకేమైనా విజిల్ వినిపించిందా? లేదు, నాకు వినిపించలేదండి. ఓహో, రమండి. అలా పెళ్ళాలను మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా. ఇచ్చే 25,000 ఇచ్చే. 20 కదా అనుకుంది. ఏమోరా, మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు 30,000 ఇవ్వలేదనుకో. ఇప్పుడు చెప్పినంత డబ్బాని సెల్లంతా చెప్పేస్తాను. ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు? యారా చెప్పామాట. డబ్బులు ఇచ్చేస్తాలే. ఏంటి డబ్బిస్తానంటున్నారు? ఏమి లేచెల్లమ్మా, రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు. రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి? రాముడు లాంటి మావాడు ఉన్నాడు, మొత్తం ఇచ్చేస్తారని చెప్పా. మంచి మాట చెప్పావన్నయ్య. ఎంత అవుతుంది? 35,000 అవుద్ది. 35,000 సరిపోతుంది. 50,000 తీసుకోండి. ఇంకో 5 తీసిరా చెల్లమ్మ, అన్నదానం కూడా చేద్దాం. అలాగే అన్నయ్య, ఇప్పుడే తెస్తాను. నిన్ను రే, నా బాధ అర్థం చేసుకోరా. 15,000 కదా అడిగింది, పైగా పెద్ద యాడ్ కంపెనీకి ఓనర్. వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారనుకున్నావా? చెక్కులు ఒప్పుకోర్రా. ఇంటికి రారా బాబు, ఇస్తాను. రే, డబ్బులు రెడీగా ఉంచు. ఈ లోపు దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను. ఏంటి, ఏం చేస్తున్నావు? ముస్తాబవుతున్నాను. అమ్మగారు మీరా? ఈ క్రీములు పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు? మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా. ఆహా, వచ్చేది నా మొగుడు, మధ్యలో నీ ముస్తాబేంటి? పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను. వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇది? కిటికీల జాకెట్ అమ్మా. కిటికీలు, ఏసీలు, ఎయిర్ కూలర్లు, మగాళ్ళుండే ఇల్లే ఇది. చూడు, ఒళ్ళొంచి పంచేయి. ఒళ్ళు కనపడేలా పంచేయకు. వెళ్ళు. ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. అమ్మా, సంధ్య సంధ్య, ఏంటండి లేట్ అయింది? ఆలస్యంగా వచ్చాను కదా, అందుకే లేట్ అయింది. పార్వతి, ఏంటయ్య గారు? థియేటర్ ఆన్ చేసి స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేనికండి? కారు గోతులో పడిందే, నడుము పట్టేసింది. మరి నూనె రాసి తోమ్మంటారా? ఏంటే, ఆడదాన్ని నువ్వు తవ్వుతావా? పోని తొక్కమంటారా? ఆయన నా మొగుడే, పైగా మగాడు. మగాడు ఎవరికైనా మగాడే కదమ్మా. అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా? నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి. నిన్ను పళ్ళొంచి తీసేస్తున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో. వస్తానండి అయ్యా. ఎన్నింటికి? ఎన్నింటికో నేను చెప్తాను. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. సంధ్య, పని మనిషి కదా, దాంతో నీకేంటి? ఏదో తెలియక అవుతుంది. మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఈ రేకులేంటి? గులాబీ రేకులు. ఎక్కడి నుంచి వచ్చాయి? గులాబీ పువ్వు నుంచి వచ్చినాయి. అది తెలుసు. మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని. గుండెల మీద ఎలా చెప్పండి. ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తెచ్చుకొని. ఆహా, గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇవి మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు. గాలికి ఎగురొచ్చి నా మీద పడి దేవుడి మీద అట్టు. అలా నిలబడి చూస్తామంటే చెప్పరా? 20,000 ఎత్తే కౌన్సిలర్ అని చెప్తే లేకపోతే అమ్మాయిని చెప్పేస్తా. 15,000 అని చెప్పావు. ప్రాబ్లం అమ్మాయి కదరా. ఎవరికి? ఇద్దరికేంటి? అదే చెల్లమ్మా, ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరేగింపు వెళ్ళింది. ఈ లోపు వీడి మీద గులాబీ పూలు పడ్డాయి, నా మీద మల్లెపూలు పడ్డాయి. అమ్మని తేడా కొట్టేసింది. మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే? నీకు కొంచెం ఫ్యామిలీ టైప్ కదా, కింద రాత్రి ఎందుకు ఇంటికి వెళ్దామని. నీకు తెలుసు కదా చెల్లమ్మా, నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం. చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందో. ఫాలో అవ్వండి. నేను చెప్తూనే ఉన్నానమ్మా, ఫాలో అవ్వలేకపోతున్నాడు.
అయినా పిల్లాన్ని ఇలా పొట్టంలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా, అదొక ఆర్ట్. ఫాలో ఫాలో అవడం సరే, నీ అనుమానం తిరిందా? చెప్పిందెవరు? అన్నయ్య గారు. నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది. అమ్మయ్యా, ఇక్కడైతే బాగోదు. పర్లేదు కానీ ఓకే. ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా. చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు. ఆహా, చెల్లెమ్మది ఏం ఫిలాసఫీరా? నాకేం అర్థం కాలేదే. నాకు అర్థమైందేంటి? ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఓ స్ట్రేచర్ ఉండాలి. ఫాలో అవ్వండి. ఉండండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా. ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా. మీరే ఉన్నారు. అరే సావి 1, సావి 2, సావిత్రి. ఉండ నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడు ఆ ముగ్గురుతోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తాడా? ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఏడ్చావులే. నేనేడుతుంది కాదు, రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది. అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను. అమ్మా, ఎందుకు కొట్టావు? నేను నవ్వుతానన్నా? కాదు, మేమేడుస్తాం అన్నావని. నా మాట వినకపోతే రేపు జరిగేది అదే. ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు. ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి, అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పద పద పద. ఏమండి, ఇంట్లో ఎవరు లేరా? నేను తప్పెవరు లేరు. నువ్వు ఉన్నావు కదా సార్లే. అవును, నువ్వు సావిత్రి బావ కదూ? మీకెళ్ళి తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి, నాకంటే కోక్ ఎక్కువ తాగుతాడా? కళ్ళు బయటకు వచ్చేసినాయి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 years అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్ గా ఉంటది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి? అనుకోండి. ఏమిటండి, ఎవరు? సావిత్రి మామయ్య బావాను. గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? ఆ. మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నుంచోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. వాళ్ళు కూర్చుంటామని అనలేదు. అబ్బా, మీరు ఊరుకోండి. మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చో. రండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానేయండి. ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలం మనం 4 అక్షంతలు వేస్తే బాగుంటుందని. 4 ఏంటి, చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును, పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకోనంటున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి, మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు. అయితే నేను చెప్పిందే కరెక్ట్. కరెక్ట్ అంటాడేమిటి? ఏమీ లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్. వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. అబ్బే, అది నువ్వు పద, కాదండి. నువ్వు పద, కాఫీ చేద్దాం పద. ఈడు కవర్ చేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలు అనిపించట్లేదా? సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళి మాట్లాడుకున్నారండి సార్. అది కాదు, రండి సార్, అది చెప్తాను. కాదయ్యా. మీరు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, చెప్పు. నేను మొదటి పిల్లం కొడుకుని. ఆ 3 అమ్మాయిలు నా 2వ అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2వ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బిడ్డికి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2వ అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2వ అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలంత తగిలినాయా? పండు, రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని.
ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు. అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం 1000 ఎపిసోడ్లు అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పేమనుందా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా జెంట్లమ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు. కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు. వచ్చే శుక్రవారం నిశ్చితార్థం, అంతే. అంతే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబాయ్, ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి, గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదంటే మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే, పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సుబ్బారావు సార్, కొత్త కేసులు ఏమైనా వచ్చాయా? ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్. బ్రోతల కేసా? అవును సార్, ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్. అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట. ఎక్కడ అమ్మాయి? నువ్వా? ఏంటి సార్, ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉందా? చచ్చా, నువ్వనుకునే ఆ పరిచయం లేదయ్యా. కొద్దిగా పక్కకి రామ్మా. ఏంటిది? ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా? పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. చూడమ్మా, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. అన్నయ్య లేడా? మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి? ఓ అతనా? మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు. బాబాయ్, నేను చెప్పిందే కరెక్ట్. ఆ గోపిగాడు మనందరిని ఎదవలం చేశాడు. ఈ అమ్మాయి చెల్లెలు కాదు. గోపిగాడి చెల్లి అంటే ఇక్కడ ఉంది. ఎందుకు కొట్టా? ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు, ఎవ్వరికి చెల్లెలు కాదు. ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజమెప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు. ఉండే, ఈ లోపు నాకు గోపు ఆసిపోయింది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదురా. సూక్తుల తర్వాత ముందు ఆ గోపిగాడి సంగతి చూడు. ఈ ఇద్దరూ వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో. భావన తనకు చెల్లెలు కాదు, గోపి లవర్ సార్. ఆ? మరి మా సావిత్రి? తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా. ఆ. సావిత్రి, గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా? లేదు మావయ్య, ఇదంతా నాటకం. పండు, నువ్వు నవ్వుకో. సుబ్బారావు, లాకప్ గది ఖాళీ చేయించు. లాఠీలన్నీ రెడీగా పెట్టావు. రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి. ఏయ్, నువ్వు పద. అబ్బాయి భావన కూడా తీసుకెళ్తాం. హలో, ఎంఎస్ స్పీకింగ్. స్పీకేవ్లే గానీ మీ ఓడిని పెచ్చ పీకుడు పేయడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే. ఏంట్రా తాగి వాగుతున్నావా? తాగి ఓడితో వాగుతున్నాను. మీ ఓడు లవర్స్ని చెల్లెని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. పండు, బాబాయ్ వస్తున్నా. రే గోపి, గోపి, గోపి రారా. ఎందుకలా అరుస్తావు? పంపులు అంటుకుపోయినరా. ఏమైంది? నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట. నిన్నేమైనా సరే లాకప్ డెత్ చేయిస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. అది కాదు. బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా? నీకెందుకు? నువ్వు వెళ్ళిపో చెప్తాను. ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తున్నానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా. నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు వెళ్ళి చెప్తాను. వెళ్ళు బాబో. నిన్న ఆ దేవుడే కాపాడాలరా బాబోయ్. బాబాయ్ అడుగు, బాబాయ్ అడుగు.
స్వహం మాధవాయ స్వహ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. బాబు, ఈలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేను శిక్ష వేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఎక్కడ? ధ్రువంతే రాజా వరుణో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ. అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది, పోలీసులు వచ్చారు. పోలీసా? అయితేనే జప్. అని పట్టుకుంటా అన్నా, చెల్లి పారిపోతుంది. పట్టుకురా బాబర్తి దాని తల్లి. అన్నా, నువ్వు చూడరా. ఆగండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇదిగో మీ ఇద్దరు ఇటెళ్ళండి, మీ ఇద్దరు ఇటెళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. యా వచ్చిందటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పదా. దానికి కొట్టాలని చెప్పచ్చు కదా. రేయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. పోండి. చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఏంటి, ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో, నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పనయ్యా. అన్నయ్య, సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా. థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకుపోయే అమ్మాయిని రేపెట్టంటా. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. చెట్ట నీ అయ్యా. పోలీసు తుడిచేస్తానులే.
సారీ గోపిగాడి వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపికలు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు కొట్టావ్? ఆయన నా కన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళు. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయిపోయారు రై అయిపోయా. Yeah, 500. 1, 500. 2, 500. 3. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? లవ్వా? నో మనీ లేచిపోయింది. ఎలాహే మేమన్నా? One kiss 2000. యా 2 kiss 2000. It's a 2 cost, yeah. టేక్ 10% డిస్కౌంట్. Credit card accepted. నో. Only cash. ఎస్. నమస్కారం అండి. ఏ ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా. ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా? ఇది పెద్ద డెక్క. పించోళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా? చిచ్చే